హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఫ్రెండ్స్, డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా మ్యాథ్స్ బేసిక్స్ అనేది ఆల్రెడీ పార్ట్ వైజ్గా చేయడం జరిగింది. అది చూడండి. ఇది పార్ట్ 4 అండి. చాలా మందికి ఒక విషయం చూడండి, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటే ఇది ఒకసారి చూడండి. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటే ఘాతాంక న్యాయాలు. ఈ విషయం మీద చాలా మంది అనేక మందికి డౌట్స్ వస్తున్నాయండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఇది బేసు పవర్ ఎక్కడైతే మెన్షన్ చేస్తారో అక్కడ వెంటనే భయం ఏర్పడుతుందండి మనకి. అంటే కేవలం ఏంటంటే లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ రూల్స్, ఆ రూల్స్ తెలియకపోవడం వల్ల మనకి భయం అనేది ఏర్పడుతుంది. ఈ వీడియో చూసిన వెంటనే మీకు భయాన్ని పూర్తిగా తొలగిస్తాను ఫ్రెండ్స్. ఫ్యూ మినిట్స్ బోర్ అని ఫీల్ అవ్వకుండా నా మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ డైరెక్ట్ టాపిక్కి వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటే ఘాతాంకాలు, వాటి యొక్క న్యాయాలు. అంటే ఘాతాంకాలు ఉన్నట్లయితే ఏ విధంగా మనం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, అంటే ఎలా పడితే అలా మనం ఫాలో అవ్వడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్, ప్రిన్సిపల్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఆ న్యాయాలు ఏంటనేది క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు. చాలా మంది ఇది చూడండి, ఎస్ఏ స్టూడెంట్స్ మళ్ళీ ఎగ్జాంపుల్ ఏంటంటే ఖచ్చితంగా 6th నుండి 10th క్లాస్ వరకు ప్రతి టాపిక్ మ్యాథ్స్ తీసుకున్నట్లయితే ఈ లాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గురించి సంశిస్తూనే ఉంటారు, కాంపిటేటివ్ లో కానివ్వండి. కాబట్టి సింపుల్ చూద్దాం. సార్ ప్రతిదీ లాజిక్ గా చెప్పేస్తారు కదా, ఇది కూడా లాజిక్ గా చెప్తారా? చెప్తాను ఫ్రెండ్స్. మీరు నన్ను బోర్గా ఫీల్ అవ్వకండి, అలాగే ల్యాగ్ ఎక్కువ అవుతుందని ఫీల్ అవ్వకుండా కొంచెం ఎక్స్పెక్ట్ ఎక్కువ ఇవ్వండి. అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను ఫ్రెండ్స్. కావాలంటే చూడండి, ఇక్కడ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ మొత్తం చాప్టర్ మొత్తం కూడా ఈ 1, 2 ఈ మూడిట్ల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ 3 వచ్చినట్లయితే లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ 3rd క్లాస్ విద్యార్థులు కూడా ఈజీగా అటెంప్ట్ చేయగలగాలి నా వీడియో చూసినట్లయితే. అదే నా కాన్సెప్ట్ ఫ్రెండ్. అందుకే క్లియర్ గా లాజికల్ గా చెప్తాను. ఈ మూడింటి మీద ఆధారపడి ఉందండి. ఎవ్వరు కూడా ఎంత విధంగా ఎక్స్ప్లెయిన్ చేయని విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకు డైరెక్ట్ టాపిక్ లో తీసుకున్నట్లే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ ఈ 3 వస్తే లాస్ ఆఫ్ ఎక్స్పెన్స్ మొత్తం మీరు ఈజీగా చేయగలరు. కాబట్టి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. అసలు చాలా మంది తెలియని విద్యార్థులు చెప్తాను ఫ్రెండ్స్. మ్యాథ్స్ స్టూడెంట్స్ కి ఆల్రెడీ తెలుసు, అది నాకు తెలుసు. కాకపోతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి కొన్ని అసలు బేస్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి కూడా తెలియని పరిస్థితి. కాబట్టి వాళ్ళ గురించి అనుకోండి, కొంచెం ఓపిక పట్టి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ భూమి అంటే భూమి ఎప్పుడు కూడా కింద స్థాయిలో ఉంటుంది. అంటే చాలా మంది విద్యార్థులకు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి బేస్ అంటే ఏంటి, అంటే భూమి అంటే ఏంటో తెలియదు, ఘాతం అంటే ఏంటో తెలియదు. అందుకే న్యాయాలన్నీ అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి మ్యాథ్స్ అంటే ఒక భయం ఏర్పడిపోయింది. కాబట్టి చాలా సింపుల్ ఫ్రెండ్స్. చూడండి, భూమి కింద ఎప్పుడు కూడా అంటే మేదన భూమి కింద భూమి అని చాలా మంది డౌట్ వస్తారు. కాబట్టి భూమి ఎప్పుడు కిందనే ఉంటది. కాబట్టి కింద ఉన్నటువంటి దాన్ని భూమి అంటాము. అలాగే దీని మీద ఉన్నటువంటి దాన్ని ఘాతం అంటాము. ఆ పాయింట్ తెలిస్తే ఓకే. ఇదే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ ఇది చదవడం చాలా మందికి వచ్చు. కాబట్టి ఏ అనేది బేస్ అవుతుంది, పవర్ అనేది 2 అవుతుంది. ఈ విషయం అందరికీ తెలిసే ఉండొచ్చు. కాబట్టి ఈ ఒక్క టాపిక్ ఇది ఒక్కటే ఫస్ట్. ఇది మీకు తెలుసు కదండి. అంటే భూమి మరియు ఘాతం కూడా మాకు తెలియదా, అంత పొజిషన్ లో ఉన్నామంటండి. కొందరు తెలియని విద్యార్థులకు చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? భూమి మరియు ఘాతం తెలుసు, ఓకే అయిపోయింది. నేర్చేసుకున్నాం లాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది ఎలాగో క్లియర్ గా ఎగ్జాంపుల్ తో సహా మీరు వివరించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూడండి, వ్యతిరేక దిశ. ఏంటి సార్ ఈ వ్యతిరేక దిశ? సింపుల్ సార్. ఒక్కసారి చూడండి, వ్యతిరేక దిశలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడు కూడా పాజిటివ్ నెగిటివ్ గాను, నెగిటివ్ పాజిటివ్ గాను, అలాగే మల్టిప్లికేషన్ డివిజన్ గాను, డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ గాను చేంజ్ అవుతుంది వ్యతిరేక దిశలో ఉండేటప్పుడు. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, 2 × 4 డాట్ అంటే ఇంటూ అని అర్థం. ఆల్రెడీ చాలా మందికి నేను ముందే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డాట్ అన్నా బ్రాకెట్ అన్నా 2 సంఖ్యల మధ్య ఎంటీగా వదిలేసిన ఇంటూ అన్నా డైరెక్ట్ గా అది మల్టిప్లికేషనే. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, వ్యతిరేక దిశ అంటే ఎప్పుడు కూడా ఈజ్ ఈక్వల్ టు గానీ డివిజన్ గానీ ఏదైనా సరే ఉన్నట్లయినా
అది వ్యతిరేక దిశలో మారుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇప్పుడు రెండు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2.x ఉంది = 3 ఉంది. అయితే వ్యతిరేక దిశ అంటే ఏముంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి కుడివైపు వెళ్ళడమే వ్యతిరేక దిశ మారడం అంతే. అంటే భాగారించినట్లయితే గుణించబడుతుంది, అలాగే పాజిటివ్ అంటే ప్లస్ అయితే = మైనస్ అవుతుంది, అదే వ్యతిరేక దిశ. అంటే రెండు పాయింట్స్ ఫ్రెండ్స్. అంటే మనకి యువతలు ఉన్నట్లే సంఖ్య దీన్ని ఏదైతే చేస్తుందో అంటే దీని మధ్య ఈ రెండు సంఖ్యల మధ్య సంబంధం ఏంటండి అంటే 2.x అంటే మల్టిప్లికేషన్ చేస్తుంది, అంటే 2 × x అని అర్థం. కాబట్టి ఇక్కడ x ని 2 ఏం చేస్తుందండి, గుణిస్తుంది. అంటే వ్యతిరేక దిశ అంటే అవతలకి వెళ్ళింది అనుకోండి భాగారిస్తుంది. అంటే x ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది కదండి, 3 ఈ రెండు దీన్ని గుణిస్తుంది, అవతలకి వెళ్తే భాగారిస్తుంది అంతే ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 2 + 3 = 2 ఉంది. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన సంఖ్య అవతలకి పంపించిన ఎడలా ఇక్కడ ప్లస్ చేస్తుంది కదండి. ఇప్పుడు 2 పంపించాం అనుకోండి, చూడండి ఇక్కడ 3 ఆల్రెడీ ఇక్కడే ఉంది, ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. ఈ 2ని కాస్త ఇక్కడికి తీసుకురావాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటండి, ప్లస్ అంటే కూడిక. కాబట్టి ఇక్కడికి వస్తే అవతలకి వెళ్తే ఏమవుతుందండి, మైనస్ అవుతుంది, అంటే -2 అంతే ఫ్రెండ్స్. అంటే అవతలకు కానీ. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి 2/3 = x అనుకుందాం. ఇక్కడ 3 దీన్ని ఏం చేస్తుందండి, భాగారిస్తుంది. అంటే బై అంటే భాగారించుట, 3 2ని భాగారిస్తుంది. కాబట్టి దీనికి వ్యతిరేక దిశలో అంటే అవతలకి వెళ్ళిపోవడం. వ్యతిరేక దిశ అంటే ఏం కాదు, అవతలకి వెళ్ళినట్లయితే అక్కడ ఏమవుతుంది, దీన్ని ఏం చేస్తుంది, భాగారిస్తుంది. అవతలకి ఏమొస్తుంది, మనకి వెంటనే ఐడియా రావాలి, గుణిస్తుంది. అంటే x × 3. ఇంకా మీకు డౌట్ ఏంటంటే ఇంటూ పెట్టేసుకోండి. ఇంటూ అన్నా, డాట్ అన్నా, బ్రాకెట్ అన్నా, ఎంటీగా ఉన్నా అది మల్టిప్లికేషనే. కాబట్టి అంటే ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి వ్యతిరేక దిశ అనేది ఏంటంటే యువతల ప్లస్ చేస్తే వెళ్తే మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ చేస్తే అక్కడ ప్లస్ చేస్తుంది, ఇక్కడ గుణించినట్లయితే అక్కడికి వెళ్ళేసరికి భాగరించబడుతుంది, ఇక్కడ భాగరించినట్లయితే అక్కడ మల్టిప్లికేషన్ చేయబడుతుంది అంతే ఫ్రెండ్స్, వ్యతిరేక దిశలో ఉండడం అంటే. కాబట్టి ఈ కాన్సెప్ట్ మీద లాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇక థర్డ్ వన్ తీసుకున్నట్లయితే చూడండి, థర్డ్ వన్ చెప్పేటప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఫ్రెండ్స్. థర్డ్ వన్ చాలా మందికి ఇది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఫ్రెండ్స్. ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటారు ఫ్రెండ్స్. మనకి లాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్లయితే అంటే భూమి మరియు ఘాతాంకాల చట్టాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ a⁴ 0 = 1, a⁴ 1 a ఎలా అయ్యింది తెలియదు. ఇదే బేసిక్ ఫ్రెండ్స్. దీన్ని బట్టే మొత్తం లాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటాయి. అంటే ఈ 3 మనకు వచ్చినట్లయితే లాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈజీగా చేయొచ్చు, సింపుల్ గా చేయొచ్చు. అది ఎలా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి భూమి అంటే ఏంటో తెలుసు, ఘాతం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి x². ఇందులో భూమి ఏదండి అంటే బేస్, ఇది పవర్. అలాగే ఇక్కడ భూమి x అయినట్లయితే ఇక్కడ ఘాతం ఎంత అంటే 2 అయింది. అయితే ఇక్కడ చూడండి x² అంటే మనకి ఏంటంటే ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి భూమి మీద ఘాతం ఏదైతే ఉందో అక్కడ ఆ సంఖ్య అన్ని సార్లు వేసి మల్టిప్లికేషన్ చేయండి అని అర్థం. అంటే ఇక్కడ చూడండి x² ఇక్కడ 2 అంటే నెత్తి మీద అంటే ఘాతం ప్లేస్ లో ఏదైతే ఉందో ఆ సంఖ్య ఎంతైతే ఉందో అన్ని సార్లు భూమిని గుణించండి అని అర్థం. x² అంటే ఎగ్జాంపుల్ చూడండి x × x చూడండి 1 2 అంటే ఈ 2 పవర్ లో ఏదైతే ఉందో ఇక్కడ x³ ఉందనుకోండి ఇంకొక x వస్తుంది. చూడండి x⁵5 ఉంది. అప్పుడు ఏంటి బేస్ అనేది సేమ్ అలాగే వేసుకుంటూ ఉండాలి. ఎన్నిసార్లు వేయాలి, 5 సార్లు వేయాలి. 5x x x x డాట్ అన్నా ఇంటూ అన్నా ఒక్కటే. ఆ విషయం గమనించండి. 1 2 3 4 5 అంటే 5 సార్లు భూమిని వేసి గుణించండి అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు తెలిసే ఉండొచ్చు, తెలియని వారు చెప్పాను. ఇక్కడ నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే a⁴ 1. ఇక్కడ a⁴ 1 a. ఇది ఎలాగైంది కాన్సెప్ట్ తెలియాలి. చాలా మందికి ఇందులో
మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా తెలియని విషయాన్ని ఇందులో ఒకటి సీక్రెట్ దాకా ఉందండి. అదేంటి చెప్తాను చూడండి. ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ 0 = 1. ఇందులో ఏ టు ది పవర్ ఇది పక్కన ఉంచండి, ఇది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏ టు ది పవర్ ఆఫ్ 1 = a. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇందులో కాన్సెప్ట్ నేర్చుకున్నది ఏంటంటే ఘాతం ప్లేస్ లో ఏదైతే ఉందో నెంబర్ అన్ని సార్లు బేస్ ని వేసి మనం మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి అంటే ఏ 1 సారే 1 టైమే మనం మల్టిప్లై చేయాలి కాబట్టి ఒకటే వేసాను. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకో ఏ అనేది వస్తుంది. ఏ క్యూబ్ అంటే 3 సార్లు ఏ అని వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ టు ది పవర్ 1 అంటే = a. అంటే మనకి ఘాతం ప్లేస్ లో అంటే పవర్ ప్లేస్ లో ఏదైతే సంఖ్య ఉందో ఆ ఇచ్చినటువంటి భూమిని అన్ని సార్లు మల్టిప్లై చేయండి అని అర్థం, అది మనం గ్రహించాం. కాబట్టి ఇక్కడ ఇది తీసుకున్నట్టయితే ఏ టు ది పవర్ ఆఫ్ 0 = 1 ఎలాగయ్యింది చాలా మంది కామెంట్ రూపంలో తెలియచేయండి. తెలిసిన వాళ్ళు తెలియచేయండి, తెలియకపోయి ఉండొచ్చేదా నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ 0 అన్నారు, ఇది 1 ఎలాగయ్యింది అంటే ఇక్కడ ఏ బేస్ అయినట్టే అంటే ఘాతం ఏదైతే ఉందో అన్ని సార్లు మల్టిప్లై చేయాలి అని చెప్పారు కదండి. ఇక్కడ 0 ఉంది అంటే 0 సార్లు మల్టిప్లై చేయడం అంటే ఇక్కడ సంఖ్య ఏంటి రావాలి ఫ్రెండ్స్, 0 రావాలి. కానీ మరి 1 ఎలా వచ్చింది చెప్పగలరా? అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది టాపిక్ నేను చెప్తాను. ఏ టు ది పవర్ ఆఫ్ 0 = 0 అవ్వాలి కదండి అని మీకు ఆలోచన రావాలి. అంటే ఏ టు ది పవర్ ఆఫ్ 0 ఎందుకంటే భూమిని 0 టైమ్స్ వేసి మల్టిప్లై చేయమని అర్థం. అయితే మరి ఇక్కడ 0 టైమ్స్ అంటే ఏమీ లేవు కదా, మరి 0 కదా రావాలి. మరి 1 ఎలా వచ్చింది దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఏ టు ది పవర్ ఆఫ్ 0 = 1 ఎందుకు అయ్యింది, 0 అవ్వాలి కదా అని ఆలోచన మీకు ఎక్కడ స్టెప్ వస్తుంది అంటే నెక్స్ట్ నేను ఈ లాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో రెండు చెప్పేటప్పుడు ఇది ఆటోమేటిక్ ఈ టాపిక్ అక్కడ వస్తుంది. అది నేర్చుకున్నట్లయితే ఇది ఈజీగా అర్థం అవుతుంది ఫ్రెండ్స్. చెప్తాను ఫ్రెండ్స్. చెమటలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్, ఫ్యాన్ వేసుకుంటే డిస్టర్బ్ ఉంటుందని. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ చేద్దాం. ఇక డైరెక్ట్ గా టాపిక్ వెళ్ళిపోయే ముందు మనకి లాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో అన్ని కూడా ఎగ్జాంపుల్స్ తో సహా మీకు క్లియర్ గా వివరిస్తాను. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ఓపి పట్టండి. అలాగే మనం నేర్చుకోవాల్సింది ఏ టు ది పవర్ ఆఫ్ 0 = 1 ఇది నేర్చుకోవాలి. అది ఎప్పుడు అనేది నెక్స్ట్ పాయింట్ లో అంటే ఫ్యూ సెకండ్స్ లో చెప్తాను. అది ఆ సందర్భం వచ్చినప్పుడు అది చెప్తాను. అలాగే ఏ టు ది పవర్ ఆఫ్ 1 = a ఈ రెండు వచ్చి ఉంటే చాలు. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఎగ్జాంపుల్స్ ఆ టాపిక్స్ అందులో ఉన్నటువంటి న్యాయాలు మొత్తం నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, నేర్చుకునే ముందు ఒకటే ఫ్రెండ్స్, a² అలాగే ఇంటూ a³ ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ 5. దీన్ని చేసేటప్పుడు ఎప్పుడు కూడా మొట్టమొదటి న్యాయము అంటే లాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మొట్టమొదటి మనకి ఏంటంటే బేసిక్ ఏంటంటే ఇక్కడ చూడండి a² ఇంటూ ఇక్కడ డాట్ అంటే ఇంటూ అనే విషయం మనకు తెలుసు. a² ఇంటూ a³ ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ 4 అలాగే ఏ టు ది పవర్ ఆఫ్ 5 అయినట్లయితే మనకి ఇచ్చినటువంటి సమీకరణంలో భూమిలు అనేది అన్ని కూడా ఒకే సంఖ్య అయినట్లయితే అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ చూడండి ఏ, ఇక్కడ ఏ, ఇక్కడ ఏ, ఇక్కడ ఏ ఒకే భూములు ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మనకు ఉన్నటువంటి ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఘాతాలు కలపబడతాయి. ఓకే ఫ్రెండ్స్, అంటే చూడండి ఇక్కడ a² a³ ఏ టు ది పవర్ 4 ఏ టు ది పవర్ 5 అయితే ఇక్కడ ఎన్ని ఏలు ఉన్నప్పటికీ కూడా అనంతం అంటే ఇన్ఫినిటీ ఏలు ఉన్నప్పటికీ కూడా మనకి ఒకే ఒక ఏ తీసుకుంటే చాలు. ఓకే ఫ్రెండ్స్, అంటే భూములు సమానమైనటువంటి బేసులు అంటే సమానమైనటువంటి భూములు. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ ఉండాలి, ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ ఉండాలి, ఇక్కడ ఏ ఉంటే ఏ ఉండాలి, ఇక్కడ ఎక్స్ ఉంటే అన్ని కూడా ఎక్స్లే ఉండాలి, ఇక్కడ వై ఉంటే అన్ని వైలే ఉండాలి, ఇక్కడ పి ఉంటే అన్ని పీలే ఉండాలి. అదే విధంగా భూములు సమానం అయితే ఘాతాలు కలుపుకుంటాయి ఫస్ట్ కండిషన్. కాబట్టి ఒకే ఏ తీసుకున్నాం, అన్ని భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఒకే ఏ తీసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఘాతాలు చూడండి, ఘాతాలు కలపాలి అంటే 2 + 3 + 4 + 5 = చూడండి ఏ టు ది పవర్ ఆఫ్ 2 3 5 5 4 9 9 5 14 అంటే ఏ టు ది పవర్ ఆఫ్ 14. ఓకే ఫ్రెండ్స్, అంటే మొట్టమొదటి మనకి ప్రిన్సిపల్ ఏంటి ఏం తెలుసుకున్నాం,
భూములు సమానమైతే ఘాతాలు ఆటోమేటిక్ గా కలపబడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వన్ చూద్దాం. డైరెక్ట్ గా ఇక్కడ నుంచి మెయిన్ టాపిక్స్ అండి. చాలా ఒక ఫ్యూ మినిట్స్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ a to the power of m. ఓకే ఫ్రెండ్స్, a to the power of m ఇంటూ a to the power of n. ఇది ఏమవుతుంది? మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మన సమీకరణం మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఒకే భూమి అయినప్పుడు ఈ ఘాతాలు కలుపుకున్నాయి, m ప్లస్ n గుణించుకుంటున్నాయి కాబట్టి. అలాగే భాగారించుకున్నప్పుడు ఏమవుతాయి? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బేసులు ఒకే భూమి అయి ఉండాలి, అవి గుణించుకుంటూ ఉండాలి, అప్పుడు ఘాతాలు అనేది కలుపుకుంటాయి. ఇక్కడ చూడండి, a to the power of m by a to the power of n. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి మనం ఏం నేర్చుకున్నామండి? ఒకే భూములు అయ్యే ఫస్ట్ వన్, అంటే ఇక్కడ ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఘాతాలు మన సంబంధం లేదు, ఘాతాలు ఏ ఉన్నా కలిపేసుకోవడమే. ఇక్కడ మనకి ఏంటంటే a to the power of m by a to the power of n, అంటే ఒకే భూమి ఉంది, ఇక్కడ ఒకే భూమి ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటి, వ్యత్యాసం ఏంటి, ఏం కనుక్కున్నాం అంటే ఇక్కడ భాగారించుకుంటున్నాయి. అంటే ఈ ఏకి భాగారించుకుడా అనేది మనం కనుక్కున్నాం. కాబట్టి ఇక్కడ గుణించుకుంటుంటే కలుపుకున్నాము, ఇక్కడ భాగారించుకుంటే ఏమవుతుంది? అప్పుడు a to the power of ఒకే ఏ తీసుకోండి, ఎందుకంటే రెండు ఏలున్నా ఒక ఏ, ఎన్ని ఏలున్నా ఒక ఏ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏ తీసుకొని ఇక్కడ చూడండి, గుణించుకున్నప్పుడు కలుపుకున్నప్పుడు ఇది భాగారించుకున్నప్పుడు వ్యతిరేక దిశలో, భాగారించుకుంటే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఇక్కడ కలుపుకున్నాం, ఇక్కడ తీసివేస్తాం, అంతే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, m మైనస్ ఈ n. అంటే ఇందులో ఉన్నటువంటి ఇంకొక లాజిక్ ఏంటంటే ఏ అనేది ఒకటే భూములు కాబట్టి ఒక భూమి తీసుకున్నాము, అలాగే n ఇక్కడ దీన్ని భాగారిస్తుంది, అంటే దీన్ని ఇక్కడ భాగారిస్తుంది కాబట్టి మీదకెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే ఎన్న కాస్త మీదకెళ్తే, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమీ లేదండి, ఏమీ లేకపోతే ఏం గుర్తున్నట్టు? అంటే ఇక్కడ ప్లస్ ఉన్నట్టే కదా. అంటే ఇక్కడ ప్లస్ n ఉంది అనుకోండి, ప్లస్ గుర్తు లేదంటే ప్లస్ ఉన్నట్టే లెక్క. అదే మైనస్ కి అయితే ఖచ్చితంగా వేయాలి. కాబట్టి ఇక్కడ ప్లస్ n ఉంది కదండి ఇక్కడ, అంటే ఇక్కడ దీన్ని ఇక్కడ గుణిస్తుందా, ఇక్కడ ప్లస్ n చేస్తుంది, మీదకెళ్తే ఏమవుతుంది? మైనస్ n చేస్తుంది. అంటే వ్యతిరేక దిశ, అంటే లవం నుంచి హారం వచ్చినా, హారం నుంచి లవానికి వెళ్ళినా. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ x బై y ఉంది, ఇది లవము, ఇది హారము. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ నుంచి మీదకి వెళ్తే ఆటోమేటిక్ ఇక్కడ ప్లస్ చేస్తుంది అనుకోండి, మీదకి వెళ్తే మైనస్ చేస్తుంది, ఇక్కడ మీద ప్లస్ చేస్తుంది అనుకోండి, కిందకు వస్తే మైనస్ చేస్తుంది, అంతేనండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందని భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటి, ఇక్కడ రెండు ఏలు గుణించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఘాతాలు కలుపుకుంటాయి, రెండు ఏలు భాగారించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మైనస్ చేస్తుంది. గ్రహించాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ a to the power of 0 is equal to 1 అలాగేందో చూద్దాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఇదే ఫార్ములా మనకు ఉపయోగిస్తూ మనం చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. దీని రెండు భూములు ఒకే భూములు ఉన్నాయి, ఇక్కడ ప్లస్ 2 స్క్వేర్ ఏంటంటే ఇక్కడ ఘాతం ఎంత ఉంది? +2 ఉంది, అంటే ఏమి లేదంటే ప్లస్ ఉన్నట్లు లెక్క. కాబట్టి రెండు భూములు ఉన్నాయి కాబట్టి ఒకే భూమి తీసుకున్నాం, ఇక్కడ 2 వేసాను. అలాగే ఈ 2 కాస్త ఏమవుతుంది? మీదకి వెళ్తే -2 అయింది, -2. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏమవుతుంది? x టు ది పవర్ ఆఫ్ 2 నుంచి 2 తీస్తే 0 కదండి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకా సింపుల్ గా చూడాలంటే x² బై x² అంటే మనకి ఇక్కడ 4/4 ఉన్నట్లయితే దీన్ని ఎలా భాగరిస్తామండి? 4 ఒకటిలో 4 ఒకటిలో అంటే ఈజ్వల్ టు 1 వస్తుంది. అలాగే x² ని ఒకసారి భాగరించినట్లయితే, దీన్ని ఒకసారి భాగరించినట్లయితే చూడండి, x టు ది పవర్ 0 ఈజ్వల్ టు 1 వచ్చింది. అంటే ఇది ఏమైందండి? ఈజ్వల్ టు 1 ఈజ్వల్ టు x0. ఓకే ఫ్రెండ్స్, ఇది అర్థమైందని భావిస్తున్నాను. చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి అంటే మనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటి, ఇక్కడ a టు ది పవర్ 1 అయితే అంటే మనకి పవర్ లో ఏదైతే సంఖ్య ఉందో అన్ని సార్లు వేసి గుణించమని చెప్పారు కదా. ఇక్కడ పవర్ లో 0 ఉంది కదా, మరి అన్ని సార్లు అయితే గుణిస్తే 0 ఉంది కదా అన్న ఆలోచన మీకు పోయిందా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ a టు ది పవర్ ఆఫ్ m
హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అని ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి బ్రాకెట్ ఎక్కడైతే కనిపించిందో అది ఆటోమేటిక్ గా మల్టిప్లికేషన్ విషయం మనకు తెలుసు. ఇక్కడ చూడండి, రెండు సంఖ్యల మధ్య కానీ డాట్ ఉన్నా, ఇంటూ ఉన్నా, బ్రాకెట్ ఉన్నా, లేదంటే ఎక్స్ వై ఈ రెండింటి మధ్యలో ఏమీ లేదు అంటే ఎంటీగా ఉండిపోయినా అది ఇవన్నీ కూడా మల్టిప్లికేషనే అని గమనించండి. కాబట్టి ఇక్కడ మనకు బ్రాకెట్ ఉందంటే ఇంటూ కింద అర్థం. అంటే ఇక్కడ బేస్ ఎంత ఉంది, ఏ ఉంది అంటే భూమి ఏ ఉంది. అలాగే ఇక్కడ ఘాతం టు ది పవర్ ఆఫ్ ఎం ఉంది, అలాగే హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఉంది. ఈ రెండింటి మధ్య బ్రాకెట్ ఉందంటే ఈ రెండు గుణించుకుంటున్నాయి అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇక్కడ ఎం ఇంటూ ఎన్, అక్కడ ఇక్కడ ఏం రావాలి, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ ఏమవుతుంది, ఎం ఇంటూ ఎన్ ఎంఎన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అంకెల రూపంలో చూసుకున్నట్లయితే ఏ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ ఉంది. అది ఇక్కడ ఏంటి, ఈ రెండింటి మధ్య ఘాతాల మధ్య బ్రాకెట్ అనేది ఒకటి కనిపిస్తుంది కాబట్టి ఈ రెండు కూడా గుణించడమే. అంటే బ్రాకెట్ ఎక్కడ కనిపించినా సరే గుణించట అని అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి, ఏ టు ది పవర్ ఆఫ్ 2 3 6. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థం కాకపోతే కామెంట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా కామెంట్లో మీరు అన్ని వీడియోలు చూస్తున్నారు కదండి, మీరు కామెంట్లో ఇస్తుంటే రెస్పాన్స్ ఎవరేమో అని మీకు డౌట్ రావచ్చు. నా కామెంట్స్ ఒకసారి చెక్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా నేను రెస్పాన్స్ ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చిన్న చిన్న సందేహాలు ఉంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. వాట్సాప్ గ్రూప్ లో వారి సందేహాలు తెలియజేసినట్లయితే చిన్న చిన్న పాయింట్స్ ఎక్కడన్నా క్లియర్ గా వాట్సాప్ లో వివరించడానికి సాధ్యపడుతుంది. ఎందుకంటే అందరి సందేహాలు కూడా ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం సాధ్యపడదు కాబట్టి వాట్సాప్ గ్రూప్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒకటి గమనించండి, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అందరి సందేహాలు ఒకే వీడియోలో సాధ్యపడదు కాబట్టి వాట్సాప్ లో మీరు ప్రాక్టీస్ చేసి ఆ సబ్జెక్ట్ లో ఆ కంటెంట్ లో డౌట్ వచ్చినట్లయితే అది వాట్సాప్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను వెంటనే ఈజీగా వివరించడం జరుగుతుంది. అలాగే మెయిన్ ఇంకోటి ఏంటంటే వాట్సాప్ గ్రూప్ మెయిన్ ప్రాముఖ్యత ఏంటంటే వాట్సాప్ గ్రూప్ లో పోలింగ్ చేస్తాను. పోలింగ్ చేసి అది తెలుగు సబ్జెక్టా, ఇంగ్లీషా, మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రా, బాటనీయా, లేకపోతే ఎనీ సబ్జెక్టు, ఎనీ కంటెంట్ అక్కడ పోలింగ్ చేస్తే అందులో ఓట్ ఆఫ్ మెజారిటీ ఏది ఎక్కువ అంటే ఎక్కువ మందికి ఏదైతే అవసరమో ఆ సబ్జెక్ట్ మీద ఆ కంటెంట్ మీద వీడియో చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి టు ది పవర్ ఆఫ్ ఎం. అయితే ఇందాక మనం నేర్చుకున్నది ఏంటంటే సరి సమానమైనటువంటి భూములు ఉంటే ఘాతాలు కలుపుకుంటాయి. ఇక్కడ భూములు వేరుగా ఉన్నాయి, ఘాతాలు సరి సమానంగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ కూడా ఎం ఉంది. అంటే మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ ఇంటూ బి అంటే ఏబి ఇక్కడ గుణించుకున్నాయి కాబట్టి ఇప్పుడు అదే సంఖ్యల్లో ఉన్నాయి అనుకోండి, 2 ఇంటూ 3 ఉంటే అలాగే గుణించేస్తాం, 2 3 6 సాధ్యపడతాది. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది అంటే సాధ్యపడదు కాబట్టి ఏం చేస్తాం, ఏ ఇంటూ బి ఏబి కాబట్టి ఏబి రాశాను. ఇక్కడ కామన్ గా రెండు సెపరేట్ ఉన్నాయి కాబట్టి ఒక బ్రాకెట్ పెట్టాను. బ్రాకెట్ పెట్టి ఇందులో ఎం ఉంది, ఇందులో ఎం ఉంది కాబట్టి ఎం ఎత్తి మీద వేస్తాను. ఈ బ్రాకెట్ ఎందుకు పెట్టారు అంటే ఎప్పుడైనా సరే బ్రాకెట్ ఉంటే ఇంటూ అని అర్థము. అలాగే అంటే ఇక్కడ ఏకి టు ది పవర్ ఆఫ్ ఎం ఉందని అర్థం, బికి టు ది పవర్ ఆఫ్ ఎం ఉందని అర్థం. అంటే బ్రాకెట్ లో ఎన్ని సంఖ్యలు ఉందో ఆటోమేటిక్ గా బ్రాకెట్ పవర్ ఏదైతే ఉందో అందులో ఆ పవర్ అనేది ఇక్కడ చూడండి, అంటే దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ బ్రాకెట్ అంటే బ్రాకెట్ లో ఉన్నటువంటి సంఖ్యలు సంఖ్యలు కానివ్వండి ఎక్స్ వై జెడ్ పి క్యూ ఆర్ ఆల్ఫా బీటా గామా ఏదైనా మనకు అనవసరం అండి. అంటే ప్రతి దానికి కూడా ఈ స్క్వేర్ అనేది చెందుతుంది అని గమనించండి. అంటే చూడండి, ఇక్కడ సింపుల్ ఇది మన వివరణ చేయాలంటే ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ పి స్క్వేర్ ఈ స్క్వేర్ అంటే అన్నిటికీ కూడా స్క్వేర్ వర్తిస్తుంది అది గమనించండి. కాబట్టి ఇక్కడ ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ బి అలాగే ఇక్కడ ఎం ఉంది కాబట్టి కామన్ గా 2 ఉంది కాబట్టి కామన్ గా పెట్టాను. అంటే ఇక్కడ సింపుల్ గా ఇదే పద్ధతి రూపంలో ఎం అనేది ఏకి వర్తిస్తుంది, బికి కూడా వర్తిస్తుంది. అంటే ఇక్కడ మనకు ఏం గ్రహించామంటే బ్రాకెట్ లో ఏదైతే సంఖ్యలు ఉన్నాయో ఇచ్చినటువంటి పవర్ బ్రాకెట్ లో ఉన్నటువంటి సంఖ్యలకు అన్నిటికీ కూడా వర్తిస్తుంది. అలా వర్తించినట్లయితే బ్రాకెట్ అనేది పెట్టి సింపుల్ గా వేసేస్తే సరిపోతుంది. ఇదే లాజిక్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అర్థం కాకపోతే వాట్సాప్ వివరించండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న డౌట్స్ అంటే
మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన సార్ నాకు ఈ డౌట్ వచ్చింది వెంటనే వాట్సాప్లో అడగండి. వెంటనే నేను ఏదో సమయంలో, ఎందుకంటే వాట్సాప్ అనేది నిత్యం మనం వాడుతుంటాం. అప్పుడు ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయిన విషయం అది. ఎక్కువగా మనం భోజనం చేసినా చేయకపోయినా వాట్సాప్ గ్రూప్లో మాత్రం 24 గంటలు మనం షేర్ చేస్తుంటాం. కాబట్టి దయచేసి వాట్సాప్లో వ్యవహరించండి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ 1/a⁴ ఉంది. మనకి ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్ బేసిక్ వ్యతిరేక దిశలో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా, అంటే వ్యతిరేక దిశ అంటే యాంటీ డైరెక్షన్, అంటే ఈజ్ ఈక్వల్ టు యువతలు ఉండి అవతలకి వెళ్ళినంటే వ్యతిరేక దిశ. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, లవము బై హారము, అంటే హారం నుంచి లవం ప్లేస్ లోకి వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్ గా ప్లస్ అయితే మైనస్ అయిపోతుంది, మైనస్ అయితే ప్లస్ అవుతుంది. అంటే కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి. అలాగే ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే ఆటోమేటిక్ గా గుర్తులు అనేది మారుతాయి. అది ఒక్కటే నిబంధన. ప్లస్ ఉంటే మైనస్ వద్దండి, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, అంతే. అదే చూడండి, ఇక్కడ చూడండి 1/a⁴ ఉంది. అంటే ఈ ఏని ఇక్కడ ఏం చేస్తుంది, బాగా ఇస్తుంది. అంటే మీదకి వెళ్దాం, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్దామన్నా, లవం నుంచి హారం ప్లేస్ లోకి వెళ్ళాలన్నా, హారం నుంచి లవం ప్లేస్ లోకి వెళ్ళాలన్నా మనకి ఇదే వర్తిస్తుంది. అంటే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ a⁴ ఉంది. అంటే ఇక్కడ బై అంటే బాగా ఇస్తుంది, ఇక మ్యాథ్కి వెళ్తే గుణిస్తుంది. అంటే a×1 ఒక ఏ రాసాం. ఇక్కడ ప్లస్ ఎం ఉంది, ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్లు లెక్క కదా. కాబట్టి ప్లస్ ఎం కాస్త మ్యాథ్కి వెళ్ళిపోయిందంటే ఏమవుతుంది, మైనస్ ఎం అయింది. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. లాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనం ఏంటంటే ఫార్ములాస్ కూడా కంఠస్థ పెట్టిన అవసరం లేదు. ఇప్పుడు a+b² లేదా a+b+c³ ఇలాంటివన్నీ ఫార్ములాస్ కొంచెం ఏంటంటే క్లిష్టంగా ఉంటాయి. అది కంఠస్థ పెట్టి మనకి చిన్నప్పుడు లెసన్స్ ప్రతి కూడా లాజికల్ గా చెప్పకుండా కంఠస్థ పెట్టించారు. కాబట్టి అమ్మో మ్యాథ్స్ అంటే ఇవన్నీ కంఠస్థ పెట్టాలని, ఫార్ములాస్ అన్ని కంఠస్థ పెట్టాలని భయం అనేది ఏర్పడిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఏ కంఠస్థ పెట్టవలసిన లేదు. ఒకటే ఫస్ట్ స్టార్టింగ్ లో మనం నేర్చుకున్నటువంటి బేస్ 3 పాయింట్ల మీదే లాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అనేక లెక్కల కాంపిటేటివ్ లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్ 1/a⁴ మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. అంటే ఇక్కడ ఏ బాగా ఇస్తుంది కదా, మ్యాథ్కి వెళ్తే గుణిస్తుంది. అంటే a×1 ఏ రాశాను. అలాగే ఇక్కడ -m ఉంది, -m కాస్త మ్యాథ్కి వెళ్తే +m అవుతుంది. అంటే మనకు ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ టు కానీ డివిజన్ కానీ కనిపించినట్లయితే ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉన్నట్లయితే ఇక్కడ మైనస్ అవుతుంది. అంతేనండి తేడా. ఈ రెండింటి మీదే ఆధారపడి ఉంది లాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంతా కన్ఫ్యూజన్ అవుతున్నారు మీరు, అంతే. మైండ్ కొద్ది ఫ్యూ మినిట్స్ కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్, అంతే. మన ఫార్ములాస్ ఏవి, ఇవన్నీ ఫార్ములాస్ చాలా మంది అంటారు లాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూస్తేనే ఈ అన్ని ఫార్ములాస్, ఇప్పుడు ఉన్నటువంటి ఫార్ములాస్ అన్ని ఆధారంగా మనం సమ్స్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఇదే ఫార్ములాస్ ఉన్నాయి, అంటే లాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఫార్ములాస్ ఉన్నాయి కదండి. ఆ ఫార్ములాస్ అందరూ కూడా కంఠస్థ పెట్టాలేమో అని భయపడి ఈ భూమి ఘాతాంకాల చట్టాలు న్యాయాలు ఎవరో చూడదవారు, అందుకే భయం అనేది ఏర్పడింది. కాబట్టి ఇవన్నీ ఎలా వచ్చి తెలుసుకోండి, ఎందుకు కంఠస్థ పెట్టాలండి. అంటే ఇక్కడ చూడండి 1/a⁴m a⁻m అని కంఠస్థ పెట్టాలంటే ఎవరు కంఠస్థ పెడతారండి, ఎందుకు కంఠస్థ పెట్టాలి? ఆ కంఠస్థ పెట్టడం వల్ల ఇవన్నీ కన్ఫ్యూజ్ అయ్యి అమ్మో బాబు ఒక భయం అనేది ఏర్పడింది, అంతే. ఇందులో ఎలా వచ్చిందో లాజిక్ తెలుసుకున్నట్లయితే ఎందుకు కంఠస్థ పెట్టాలి, కంఠస్థ పెట్టకుండా సింపుల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ మెథడ్ లో అప్పుడు మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి a⁴ మనకి 3² అలాగే బ్రాకెట్ 4³ అలాగే ప్లస్ 2x² ఉంది. ఇవన్నీ కూడా లాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రూల్స్ పాటిస్తే మనం సరిపోతుందండి. అంటే ఇక్కడ t² అంటే ఖచ్చితంగా 9 గుణించేస్తాం, బ్రాకెట్ అంటే ఇక్కడ ఖచ్చితంగా గుణించాలని అర్థం. కాబట్టి బ్రాకెట్ తో గుణించే ముందు బ్రాకెట్ లో ఏదైతే సంఖ్యలు ఉన్నాయో ఆ సంఖ్యలకి ముందు పవర్ ఇండివిజువల్ గా మనం సెపరేట్ చేయాలి. ఇక్కడ చూడండి 2.x² ఉంది, అంటే ఈ స్క్వేర్ అనేది 2కు చెందుతుంది, అలాగే x కి కూడా వర్తిస్తుంది. కాబట్టి ముందు ఈ 2 అనేది దీనికి సపరేట్ చేసేయండి. అంటే ఈ స్క్వేర్ ని మనం చేసేటప్పుడు 2² x² చేస్తాం. అలాగే 4³ ఉంది కాబట్టి ముందు బ్రాకెట్ లో ఉన్నటువంటి బాడ్మోస్ రూల్ ప్రకారంగా ఇది 4 4 16 64. అంటే ముందు దీన్ని కంప్లీట్ గా చేస్తాం 16. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 3² అంటే 9 × 16 అంటే 9 × 16
ప్లస్ ఇక్కడ ఏమైందండి 2² అంటే 4, అలాగే x² అంటే x². ఈ విధంగా అంటే మనకి లాస్ ఆఫ్ ఎక్స్పెరెన్స్ రూల్ ఫాలో అవుతూనే మనం సమ్స్ చేయడం జరుగుతుందండి. అంటే ఈ లాస్ ఆఫ్ ఎక్స్పెరెన్స్ రూల్స్ మనకు కొంచెం అర్థం అవ్వాలి. అంటే ఈ రెండు అన్ని కూడా ఈ రెండింటి మీద ఆధారపడి ఉంది. ఈజీక్వల్ టు అవతలకెళ్తే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. అలాగే భాగారించేటప్పుడు చూడండి, భిన్న రూపంలో ఉన్నప్పుడు మనకి లవము బై హారం కదండి. హారం నుంచి లవకు వస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఘాతం అనేది ప్లస్ మైనస్లు కానీ మైనస్ ప్లస్ కానీ అవుతాయి. అంతే కదా. ఇక్కడ చూడండి, మనకి ఇందులో ఒకే ఒక లాజిక్ గమనించామండి. ఇక్కడ ఏం గమనించామంటే ఇక్కడ ఏ భూమి ఉంది, ఇక్కడ భూమి 1 ఉంది, ఇక్కడ దీని ఘాతం ఏమీ లేదు కదా అంటే ఏమి లేకపోతే 1 ఉంది అనుకోండి. పోనీ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, భూమి ఉంది ఘాతం ఉంది, ఇక్కడ భూమి ఉంది ఘాతం ఉంది. ఇక్కడ ఈ భూమిని ఏం చేస్తుందండి, డివిజన్ చేస్తుంది, అంటే భాగారిస్తుంది. కాబట్టి ఇక్కడ భాగరిస్తుంది కాబట్టి మీదకెళ్తే ఏమవుతుంది, వ్యతిరేక దిశ. అంటే ఇక్కడ భాగరిస్తే మీదకెళ్తే గుణించాలి. కాబట్టి a × 1 a అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమీ లేదంటే ఘాతంలో ప్లస్ ఉన్నట్లు లెక్క. అంటే ఘాతం మీదకెళ్తే ఏమవుతుంది, మైనస్ అయింది. అంటే చాలా ఈజీ అండి. ఈ రెండింటి మీదే ఆధారపడి ఉంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి, వాట్సాప్లో వివరించండి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ a⁻⁻n = 1/a⁻n. ఇది ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ a⁻n అన్నాడు అంటే ఇక్కడ ఇది ఏంటండి, ఇది లవం. మనకి ఇక్కడ మన లవం ఆటో ఉంది, హారం లేదు. అంటే ఇక్కడ ఏమీ లేకపోతే ఏమనుకోవచ్చు, మనం 1 పెట్టుకొస్తే రాంగ్ ఏం కాదు కదా. కాబట్టి 1 పెట్టుకున్నాం. అంటే లవము హారము రావడం కోసమే ఇక్కడ బై 1 పెట్టాను. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ లవం ప్లేస్ లో ఉంది. అయితే ఇక్కడ ఏమవుతుందండి, a⁻−n ఉంది. ఈ లవం కాస్త కిందకి రావాలంటే ఇక్కడ ఏమీ లేదంటే ఇక్కడ 1 ఉన్నట్టు లెక్క అనుకోండి మామూలుగా. అంటే 1ని ఏ గుణిస్తుంది, కిందకు వస్తే భాగారిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ భాగారిస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చేస్తే ఏ కాస్త కిందకు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఘాతంలో -n ఉంది. కిందకు వస్తే ఏమవుతుంది అంటే మనకి వ్యతిరేక దిశ. అంటే ఈజీక్వల్ టు అవతలకు కానీ లేదంటే లవం నుంచి హారం ప్లేస్ కానీ, అంటే కింద నుంచి మీదకి మీద నుంచి కిందకు వస్తే ఆటోమేటిక్ గా భూములు ఘాతాలు ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ a⁻−n కాస్త ఈ కిందకు వచ్చేసినట్టు ఏమవుతుంది, a⁻+n అయింది. అంటే లవంలో ఇక్కడ ఏమీ లేదు, అంటే ఏ కాస్త కిందకు వచ్చింది. అంటే ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్లు లెక్క. అంతే కదండి, లవం ప్లేస్ లో ఏమీ లేదు అంటే 1 ఉన్నట్లు లెక్క. కాబట్టి ఈ -n కాస్త కిందకు వస్తే +n అయిపోయింది. అంతే తేడా. ఇక్కడ ఇంకో చూడండి, ఇక్కడ 1/a⁻m ఇదే ప్రాసెస్ అండి. కాబట్టి ఇక్కడ చూడండి, 1/a⁻m అంటే ఈ a అనేది మీదకెళ్తే గుణిస్తుంది. అంటే a × 1 a. ఇక్కడ +m ఉంది కాబట్టి మీదకెళ్తే ఏమవుతుంది, ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, -m. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకోటి చూడండి. అర్థం కాకపోతే కామెంట్ లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ a⁻m/b⁻m. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఏ విధంగా అంటే m అనేది కామన్ గా ఉంది, మనం చూసాం. అంటే భూములు కానీ ఘాతాలు కానీ కామన్ గా ఏదైతే ఉన్నాయో మనకు కనిపించిందో అప్పుడు ఒక ఆలోచన అనేది రావాలి. అంటే భూములు ఒకటే తీసుకోవాలా లేదంటే ఘాతాలు ఒకటే తీసుకోవాలా. ఎగ్జాంపుల్ మనం ఇందాక నేర్చుకున్నామండి. అంటే చూడండి, ఇక్కడ a² × a³ × a⁴ భూములు ఒకటే కాబట్టి భూములు తీసుకుని ఇవన్నీ కలుపుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఘాతాలు ఒకటైనప్పుడు మనం ఏం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ సింపుల్ గా మనకి ఇక్కడ చూడండి, a⁻m ఉంది, b⁻m ఉంది. అంటే రెండిటికి m ఉంది కాబట్టి బ్రాకెట్ పెడితే రెండిటికి చెందుతుంది. అంటే మనకి ఏం నేర్చుకున్నాం, బ్రాకెట్ లో ఉన్నటువంటి సంఖ్యలకి ఆ ఇచ్చినటువంటి పవర్ అనేది వర్తిస్తుంది మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, a/b⁻m. అంటే ఎప్పుడైతే మనం బ్రాకెట్ పెట్టామో m ఉందో ఇక్కడ ఈ m అనేది ఘాతం అనేది బ్రాకెట్ లో ఉన్నటువంటి ఎన్ని విలువలు ఉంటే అన్ని విలువలు కూడా వర్తిస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, a/b/c/d⁻x అనుకుందాం. అప్పుడు మనకి దీనికి ఏంటంటే ఈ x అనేది ఏకి వర్తిస్తుంది, బికి వర్తిస్తుంది, సికి వర్తిస్తుంది, డికి వర్తిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మనం ఏమున్నది, a⁻x/
b to the power of x by c to the power of x by d to the power of x. దీని షార్ట్ కట్ లో ఈ విధంగా రాయడం జరిగింది. అంటే హోల్ టు ది పవర్ ఆఫ్ ఏదైతే మనం పవర్ ఇచ్చామో ఆ పవర్ అనేది బ్రాకెట్ లో ఉన్నటువంటి విలువలన్నిటికీ కూడా వర్తిస్తుంది అని అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. a to the power of m by b to the power of m అంటే a b రెండు వేరే ఉన్నాయి కాబట్టి a by b రాశాను. m రెండింటికి వర్తిస్తుంది కాబట్టి హోల్ బ్రాకెట్ పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, వెరీ గుడ్, అర్థమైందని భావిస్తున్నాను. ఫ్రెండ్స్, మనకి లాస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ మీద మీరు చాలా వరకు ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటున్నారు. లెంత్ ఎక్కువైపోతే మళ్ళీ మీరే మాకు కామెంట్ రూపంలో ఏమంటే బోర్ కొడుతుంది సార్, లెంత్ ఎక్కువైపోతుంది, వివరణ తగ్గించండి, మాకు సమయం లేదు, ఇలాంటి అన్ని చెప్తున్నారు. కాబట్టి ఇంకా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఎక్కువ టైం ఉన్నా మీకు ఏంటంటే వ్యవధి కూడా తక్కువ ఉంది కాబట్టి అర్థం చేసుకుంటున్నాను. మీరు ప్రాక్టీస్ చేయండి, చేసి డౌట్ వచ్చినట్లయితే నాకు వాట్సాప్ లో వివరించండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా చూడండి, మనకి ఫార్ములాస్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా అంటే మనకి డిఎస్సి ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని మ్యాథ్స్ బేసిక్స్ ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 4 ఫ్రెండ్స్. పార్ట్ 1 చూడండి, ఫస్ట్ పార్ట్ 1 చూడండి, తర్వాత పార్ట్ 2 చూడండి, తర్వాత పార్ట్ 3 చూడండి. 1 by 1 చూస్తే మనకి ఈజీగా అర్థం అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిది కూడా ఫార్ములాస్ కూడా, ఫార్ములా అంటే ఏంటంటే అసలు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్. చాలా మంది a ప్లస్ బి హోల్ స్క్వేర్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ మ్యాథ్స్ అంటే ఎందుకు భయపడింది అంటే ఈ ఫార్ములాస్ అన్ని చిన్నప్పుడు మనకి నేర్పించేటప్పుడు ఫార్ములాస్ అన్ని బట్టి నేర్పించారు. దీన్ని లాజికల్ గా నేర్పిస్తే మ్యాథ్స్ అంత ఈజీ ఏముండదు. ఎందువల్ల నేను చెప్తున్నాను మ్యాథ్స్ అంటే ఈజీ అంటే, ఇప్పుడు సైన్స్, సోషల్, తెలుగు ఏమైనా చూడండి, మనం బట్టి పట్టడం కానీ లేదంటే స్టోరీని అర్థం చేసుకోవడం కానీ లేదంటే అదే విధంగా కొన్ని రోజులు గుర్తుంటది. అదే మ్యాథ్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి నేర్చుకున్నామంటే లైఫ్ లాంగ్ కూడా గుర్తుంటుంది. ఎందుకంటే మనం నిత్యం మ్యాథ్స్ మీద ఆధారపడి ఉన్నామండి. ఎందుకంటే ఒక షాప్కి వెళ్ళి ఒక 100 రూపాయల నోట్ ఇచ్చామంటే అందులో ఎంత ఖర్చు అయింది, ఎంత మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా మ్యాథ్స్ మీద ఆధారపడింది. ఉదయం వేసి టైం చూసిన నుంచి కూడా అందులో ఉన్నటువంటి నెంబర్స్ కూడా మ్యాథ్స్ అండి. మ్యాథ్స్ మీద మన జీవన విధానం కొనసాగుతూ ఉంది. కాబట్టి మ్యాథ్స్ చాలా లాజికల్ గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇంక ఇవన్నీ కంఠస్థ పెట్టాలంటే మీరు ఇవన్నీ అడిగితే ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో వాట్సాప్ లో పోలింగ్ లో పెట్టండి. మీకు ఫార్ములాస్ కూడా కంఠస్థ పెట్టకుండా ఫార్ములాస్ కూడా ఈజీ నేర్చేసుకోవచ్చా అంటే నేను ప్రతిదీ కూడా లాజికల్ గానే ఆలోచిస్తాను. ఎగ్జాంపుల్ చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇవన్నీ కంఠస్థ పెట్టిన అవసరం లేదు. 2 సార్లు కలపండి, 2 సార్లు గుణించండి, అయిపోయింది. ఇంత సింపుల్ గా అయిపోయిందా? చూడండి ఇక్కడ అంటే బ్రాకెట్ పెట్టే మనం ఏం చేసామండి, బ్రాకెట్ పెడితే 2 అనేది దీనికి వర్తిస్తుంది కదా. కాబట్టి ఇవి చూడండి, a స్క్వేర్ విడదీశాను, అలాగే బి స్క్వేర్ కూడా విడదీశాను, 2 సార్లు కలిపాము అంటే ప్లస్ చేసాము, 2 సార్లు గుణించాము అంటే ఈ 2 చేత రెండింటిని గుణించాము, 2ab అయిపోయింది, అంతే. చూడండి, a మైనస్ బి హోల్ స్క్వేర్ చాలా మంది కంఠస్థ పెడతారండి. ఇది 2 సార్లు కలపండి, 2 సార్లు తీసేయండి, ఎందుకంటే మైనస్ ఉంది కదా, తీసేయండి. 2 సార్లు తీసేయండి, 2 సార్లు కలపండి, 2 సార్లు తీసేయండి, అంతే తేడా. ఇక్కడ చూడండి, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కలిపాము, అలాగే తీసేయమన్నారు, కలపడం తీసేయడం, కాబట్టి ఇక్కడ 2a 2b అంతే. ప్రతి ఫార్ములా కూడా ఈజీ లాజిక్స్ ఉంటాయండి. ఇంకొక విషయం చూడండి, చాలా వరకు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇది అనేక సార్లు ఈ మూడింటి మీద ఎగ్జాంపుల్ చాలా అడుగుతూ జరుగుతుందండి. అంటే మనకి ఇక్కడ ఈ రూపంలో ఉన్నట్లయితే ఈ ఫార్ములాలో మనకి చెయ్యాలి అని అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, a ప్లస్ బి అలాగే a మైనస్ బి. చూడండి, a ఇంటూ ఏ స్క్వేర్, బి ఇంటూ బి స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్, లాజిక్ అంటే మనకు అండర్స్టాండ్ పెట్టకండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మనం బట్టి పడతాము, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్వల్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని బట్టి పెడతాం. బట్టి పడకుండా చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది కదండి, ఇక్కడ చూడండి ఏ ఉంది అంటే ఏ స్క్వేర్, 2 ఏలు ఉన్నాయి కాబట్టి ఏ స్క్వేర్ వేసాను. అలాగే బి మరియు బి అంటే 2 బిలు ఉన్నాయి కాబట్టి బి స్క్వేర్ వేసాను. ఇక్కడ గుర్తులు మనం నేర్చుకున్నాం ఆల్రెడీ, ప్లస్ ఇంటూ బ్రాకెట్ ఉంది మధ్యలో అంటే ఇది గుణించండి, గుర్తులు గుణించండి అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. దట్స్ ఇట్. ఫార్ములాస్ కూడా కావాలంటే మీరు వాట్సాప్ లో తెలియచేయండి. ఫ్రెండ్స్, దయచేసి ఒక ఫ్యూ మినిట్స్ ఆగి మీ అభిప్రాయం కానీ లేదంటే మీ సపోర్ట్ నాకు ఉన్నట్లయితే
మరిన్ని వీడియోలు ఇంకా చెయ్యాలి, ఎంకరేజ్ మంచి పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు చాలా మంది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నెగిటివ్ కామెంట్స్ కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే పాజిటివ్ కామెంట్స్ చూసినట్లయితే నాకు ఇంకా సింపుల్ గా ఆ స్టూడెంట్ కి, ఆ విద్యార్థికి, ఆ శ్రేయభిలాషికి నేను ఏ విధంగా నేను ఉపయోగపడగలను అని సింపుల్ గా ప్రతిదీ కూడా నేను లాజిక్స్ ఆలోచిస్తాను. కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు, అలాగే జనరల్ టాపిక్స్ అడుగుతున్నారు. అందరు సందేహాలు ఒకే వీడియో చేయలేను కాబట్టి వాట్సాప్ లో పోలింగ్ జరుగుతుంది. మీకే చూడండి, జనరల్ నాలెడ్జ్ లో ఏదైతే ప్రధానంగా కంపల్సరీ ఒక బిట్ ఇవ్వడం జరుగుతుందో ఆ కంపల్సరీగా వచ్చినటువంటి అంశాలన్నీ కూడా లాజికల్ గా నేను వీడియో చేస్తాను. కాకపోతే వాట్సాప్ లో పోల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దయచేసి పాజిటివ్ కామెంట్స్ నాకు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకి ఏంటంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి రికమెండ్ చేసినట్టు అవుతారు మీరు. కాబట్టి దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అలాగే పార్ట్ 1, పార్ట్ 2, 3 కూడా లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏపీ సిలబస్ లేకపోతే ఈ సిలబస్ టీఎస్ సిలబస్ అన్నారు. మ్యాథ్స్ అనేది ఏపీ సిలబస్, టీఎస్ సిలబస్, ఏ సిలబస్ అయినా 2 అండి. ఎక్కడైనా 2 అమెరికాలో అయినా 2 కాబట్టి మ్యాథ్స్ బేసిస్ అనేది కామన్ థింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.